అందరికీ నమస్తే. పార్టీ మారిన ఎమ్మెల్యేల సంగతి ఒక ఇలకథ మఫలియా నడుస్తుంది. సరే, మొత్తం 10 మంది మారితే ఈ 10 మందిలో 9 మందిది ఒక ఎత్తు, ఒక ఎమ్మెల్యే ఒక ఎత్తు. ఆ ఎమ్మెల్యే ఎవరో కదా, దానం నాగేందర్. ఆయనతో ఖచ్చితంగా రాజీనామా చేపిస్తారు అన్న సంకేతాలు చాలాసార్లు మనకు కనిపించినాయి. అంటే ఇంకా ఫైనల్కు ఫైనల్ కనీసం ఆయనతోనైనా రాజీనామా చేపిస్తారు. ఎందుకంటే రెడ్ హ్యాండెడ్గా ఆయన పార్లమెంటుకు పోటీ చేసిండు కాంగ్రెస్ నుంచి. కాబట్టి ఇక ఇది ఇంతే, ఇది వీళ్ళతో రాజీనామా చేయించి ఉప ఎన్నికకు పోతారు అనేది మనకు చాలాసార్లు వాళ్ళు వేసిన స్టెప్స్ కానీ తర్వాత వాళ్ళు స్పీకర్ విచారణ విషయంలో మనకు అర్థమైంది. కానీ ఇప్పుడు ఏడు దాకా వచ్చింది తెలుసా? ఇప్పుడు ఈ మిగతా ఎమ్మెల్యేల సంగతి సుప్రీంకోర్టులో అది అక్కడ ఉంది, అది హియరింగ్ నడుస్తూ ఉంది. స్పీకర్ ఆయన ఇంత టైం అడిగితే అంత టైం సుప్రీంకోర్టు నుంచి వస్తుంది. ఆయన ఇప్పటిదాకా ఆల్రెడీ ఒక 3 విషయంలో తప్ప మిగతా 7 మంది ఎమ్మెల్యేల విషయంలో అసలు పార్టీ మారలేదని చెప్పేసి ఒక తీర్పు ఇచ్చేసిండ్రు స్పీకర్ గారు. ఇంకా మిగిలిన 3 జగిత్యాల ఎమ్మెల్యే కడియం శ్రీహరి, దానం నాగేందర్. దీనిలో ఎవ్వరి గురించి ఎంతసేపు మాట్లాడినా దానం నాగేందర్ది వెరీ వెరీ స్పెషల్. కానీ ఇప్పుడు లాస్ట్కి ఏమైంది తెలుసా? అసలు ఆ రాజీనామా కూడా చేయడంట. ఇంకా ఆయన కూడా రాజీనామా చెయ్యను అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. రాజీనామా చేసేది లేదు, ఎందుకంటే ఇంక సుప్రీంకోర్టు ప్రెషర్ లేదు. ఇంకా స్పీకర్ గారు మన ఇష్టం, మనము ఎప్పుడో రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, స్పీకర్ది ఏముంటుంది, మనం ఏం చెప్తే గదే అన్నట్టుగానే మాట్లాడిన ఆయన స్పీకర్ ముందే మాట్లాడిండు. ఇక అన్నీ జరిగిన తర్వాత ఫైనల్గా ఒక అఫిడవిట్ ఇచ్చిండు దానం నాగేందర్. ఇప్పుడు రీసెంట్గా ఇచ్చిన నోటీస్కు 30వ తారీఖు అటెండ్ కావాలని నోటీస్ ఇస్తే దానికి ఒక అఫిడవిట్ ఇచ్చిండు. అంతకుముందు నోటీస్ ఇస్తే అసలు రెస్పాన్స్ కాలేదు. చాలా ఉంది కథ దీనిలో. ఆ విషయం అంతా మీకు చెప్తాను, నేను ఉన్నట్టుగా మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలామందికి వార్త రీచ్ అవుతుంది. అసలు ఈ గవర్నమెంట్లో ఏం నడుస్తుంది, ఇట్లాంటి వార్తలు ఏ ఛానల్ వాళ్ళు ఇయ్యరు. వాళ్ళకి దమ్ము ధైర్యం సరిపోతలేదు. మనం చెప్తాం ఉన్నట్టుగా, తర్వాత జనం డిసిజన్ తీసుకుంటారు. జనంకి విషయం చెప్దాం, అందుకే సబ్స్క్రైబ్ చేయండి. ఇక దానం నాగేందర్ ఇప్పుడు లేటెస్ట్గా చెప్పింది ఏంటంటే, నిన్న ఇచ్చిండు ఆయన అడ్వకేట్స్ ద్వారా స్పీకర్కు రిప్లై ఇచ్చిండు. ఏమని రిప్లై ఇచ్చిండు? చాలా దారుణంగా రిప్లై ఇచ్చిండు ఆయన. ఎట్లా ఇచ్చిండంటే, నేను పార్టీకి రాజీనామా చేయలేదు, బీఆర్ఎస్కి రాజీనామా చేయలేదు, నాపై ఎలాంటి సస్పెన్షన్ బహిష్కరణ ఉత్తర్వులు లేవు, నన్ను బీఆర్ఎస్కి వెళ్ళి సస్పెండ్ చేయలేదు. ఎందుకు చేస్తారు? వాళ్ళు కనుక సస్పెండ్ చేస్తే వాళ్ళు కోర్టులో ఇట్లా కొట్టాడతారు, కాబట్టి సస్పెండ్ చేయరు. అనర్హత పిటిషన్ అసత్య ఆరోపణ. ఆయన పార్టీ మారిండు అనేది అసత్యం అట. ఆయన బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్తున్నాడు. అందరు రాగానే ఆయన కూడా మిగతా వాళ్ళలాగానే నేను కూడా పార్టీ మారలేదు, బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్తున్నాడు. అసలు ఇంతకన్నా పచ్చి అబద్ధం ఎవరికైనా అర్థమైపోయింది కదా, ఎవరికైనా అర్థమవుతుంది కూడా. ఆయన కాంగ్రెస్లో ఉన్నా అని చెప్పిండు, నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని చెప్పిండు, ఎలక్షన్కు నేను రెడీగా ఉన్నా అని చెప్పిండు, నేను ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది, ఇప్పుడు కాంగ్రెసే గెలుస్తుంది ఉప ఎన్నిక వస్తే అన్నాడు. మొన్నటిదాకా సుప్రీంకోర్టు హియరింగ్ కన్నా ముందు. ఇప్పుడు కొద్దిగా చల్లగా అయిపోయింది కదా ఇష్యూ. సుప్రీంకోర్టు కూడా ఏమైందో ఒక్కసారిగా జడ్జి మారంగానే చీఫ్ జడ్జి మారంగానే మొత్తం మ్యాటర్ అంతా చల్లగా అయిపోయింది. అసలు స్పీకర్కు ముచ్చెమటలు పట్టినాయి నిజంగా. ఒక టైంలో సుప్రీంకోర్టు ఆయనకు డెడ్ లైన్ పెట్టి నువ్వు ఉంటావా జైలుకోతావా December 31 అని ఇట్లాంటి కామెంట్స్ చేసేసరికి కొద్దిగా స్పీడ్ చేసిండు కదా. ఆ 7 మంది డిసిషన్ కూడా సుప్రీంకోర్టు ప్రెషర్ పెట్టింది కాబట్టి అయ్యింది. లేకపోతే ఆ 7 మందిది కూడా ఇంకా అట్లే నాంచుకుంటూ ఉంటుండే. కానీ ఇప్పుడు దానం నాగేందర్ పార్టీ మారిన సంగతి అందరికీ తెలుసు కదా. ఆయన ఏకంగా కాంగ్రెస్ టికెట్ మీదే కదా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసింది, బీఆర్ఎస్ నుంచి కాదు కదా. అయినా సరే నేను బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్పుకుంటున్నాడు. ఆయన చెప్పుకోవడం అంటే ఇక్కడ దానం నాగేందర్ తప్పడాల్సిన అవసరం లేదు మనం. ఎందుకంటే కాంగ్రెస్ వ్యూహం ఇది, కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న అంశమే. రేవంత్ రెడ్డి ఏం చెప్తే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు అదే విషయం చెప్తారు. రేవంత్ రెడ్డి వీళ్ళకు గురువు అనమాట. ఈయన కూడా పార్టీ మారలేదని చెప్పు. ఏమైతే సుప్రీంకోర్టులో ఇంకా సుప్రీంకోర్టు కూడా చల్లగా అయిపోయింది. ఇంకా స్పీకర్ మన కథనే కదా, స్పీకర్కి మనం ఏం చెప్తే అదే నడుస్తుంది కాబట్టి ఇది అదే చెప్పమని చెప్పినట్టున్నాడు. ఆయన పార్టీ మారలేదని చెప్తున్నాడు. ఇది ఎంత పచ్చిగా బయటికి కనిపిస్తుందంటే, గవర్నమెంట్ ఎలక్షన్ అంటే అంతే, ఇంకా వణుకు పుడుతుంది వాళ్ళ గవర్నమెంట్కి ఎలక్షన్ అంటే. లేకపోతే కనీసము బీఆర్ఎస్ కోసమో లేకపోతే ఎవరి కోసము కాదు, జనాల కోసము, ప్రజాస్వామ్యం కోసము, ప్లస్ రాజ్యాంగం కోసము వీళ్ళు ప్రజాపాలన అని చెప్పుకుంటారు కదా, దానికోసమన్నా ఈ ఒక్కంతో రాజీనామా చేయించేసి మేము ప్రజాస్వామ్యం వైపు నిలబడ్డాం, మేము మా ప్రభుత్వం నిజంగానే ప్రజాప్రభుత్వమే, చూసిర్రా మేము రాజీనామా చేయించేసినాం. రాజీనామా చేయించడం అనేది ఉండే వీళ్ళ దగ్గర ఆలోచన. మొన్న వరకు రాజీనామా చేయించాలి, వేడి పడితేనేమో ఇజ్జత్ పోతుంది. వేటేస్తే స్పీకర్ వేటేసే పరిస్థితులు లేవు. స్పీకర్ వేటేసేందుకు ఆయనకు అవకాశాలు చాలా వచ్చినాయి స్పీకర్ గారికి, కానీ ఆయన దాన్ని ఉపయోగించుకోలే కదా. ఇప్పుడు దానం నాగేందర్ ఫస్ట్ ఇచ్చిన నోటీస్కు రెస్పాండ్ కాలే. అసలు ఫస్ట్లో సుప్రీంకోర్టు చెప్పిన లెక్క ప్రకారం మీరు ఇచ్చిన నోటీసులకు ఎవరైనా రెస్పాండ్ కాకపోయినా, ఎవరైనా ఎక్స్ట్రా టైం కావాలని అడిగినా
ఖచ్చితంగా వాళ్ళ మీద నువ్వు వేటేసేయని చెప్పింది. మీరు మీ అధికారం ఉపయోగించుకొని వాళ్ళ మీద వేటేసేయని చెప్పింది. అయితే ఫస్ట్ స్పీకర్ నోటీస్ ఇస్తే దానం నాగేందర్ అసలు రెస్పాండ్ కూడా కాలేదు. స్పీకర్ నోటీస్ వస్తే ఎమ్మెల్యే స్పందించలేదు అంటే అసలు కోసిపడేయాలి. సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా అవసరం లేదు. ఒక స్పీకర్గా తన మాటకు ఎమ్మెల్యే విలువ ఇవ్వకపోతే ఇంకా స్పీకర్కి ఎక్కడ వాల్యూ ఉంటుంది, స్పీకర్ సీటుకు ఎక్కడ గౌరవం ఉంటుంది, స్పీకర్ నిర్ణయాన్ని ఎమ్మెల్యేలు శివసహాయించాలి అంటే పాటించాలి దాన్ని, ఏది ఏమైనా కానీ పాటించాలి. కానీ స్పీకర్కే వాళ్ళు రెస్పాండ్ కాలేదు. ఇద్దరు కడియం శ్రీహరి దానం నాగేందర్ ఫస్టులా అసలు అప్పుడే వాళ్ళ మీద వేటు వేసేయాలి, కానీ వేటు వేయలేదు. తర్వాత రాజీనామా చేపిస్తారేమో ఏదో వ్యూహం ఉన్నట్టుంది, వేటు వేసే బదులు రాజీనామా చేపిస్తే కనీసం గౌరవంగా ఉప ఎన్నికను ఫేస్ చేస్తారు వీళ్ళు అనేది కొంతకాలం నడిచింది. ఇప్పుడు ఏకంగా అసలు ఆయన కూడా నేను పార్టీ మారలేదన్నానంటే దాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? ఈ ప్రభుత్వం ప్రజల ఏమనుకుంటున్నారు లేకపోతే ప్రజలు ఏమనుకుంటారో అన్న ఒక సంశయం ఏమీ లేదు ఈ ప్రభుత్వానికి. అంటే నామూసి ఏమీ లేదు, మేము దొంగతనం చేసిన వెనకేసుకొస్తాం, దొంగతనం వేసిన సంగనకేసుకొని తిరుగుతాం, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని ప్రజలకు సవాల్ విసిరినట్టుగా ఉంది. ఇది హైదరాబాద్ ప్రజలకు ఒక్కరికే కాదు, మొత్తం రాష్ట్ర ప్రజలకే ఈ ప్రభుత్వం సవాల్ విసిరినట్టుగా ఉంది. మా బుద్ధి ఉన్నాడు చేస్తాం మీరు ఏమైనా చేసుకోండి. దానం నాగేందర్ పార్టీ మారలేదంటే అసలు ఎంబడిపడి ఇప్పటికి ఆయన నిన్న ప్రకటించిండు కదా స్పీకర్, అసలు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ నిర్ణయం అంటే మామూలు నిర్ణయం కాదు, అందరినీ పార్టీలో ఉన్నారు కదా ఈయన నిర్ణయం, అట్లాంటి నిర్ణయం కాదు. అసలు వేటు వేసి పడేసి తోక కోసి పడేసి ఇంకా చూసుకుందాం ప్రజాస్వామ్యం నేను కాపాడాలి అని స్పీకర్ చాలా బాధ్యతగా నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్కు అఫిడవిట్ ఇచ్చినట్టు నేను బీఆర్ఎస్లో ఉన్నా అని. ఇంకా స్పీకర్ ఇప్పుడు గట్టిగా నమ్ముతాడేమో. ఇంకా అందరిలాగా అందరితో పాటు నేను దీనిలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే దానం నాగేందర్ను స్పీకర్కి వస్తే పక్కన పెడితే ఇందులో ప్రభుత్వం ఉప ఎన్నికంటే భయపడుతుంది. మేము ఇంత చేసినాం అంత చేసినాం సస్తే గుంతపొడుగు అన్నట్టు అయిపోయింది కదా. ఇంత పొడుగు అంత పొడుగు సస్తే గుంతపొడుగు అంటారు కదా, వీళ్ళ పరిస్థితి కూడా అట్లే అయిపోయింది. దానం నాగేందర్ కూడా నేను రాజీనామాకు సిద్ధంగా లేను, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, అసలు నా మీద వచ్చిన ఆరోపణనే తప్పు అంటున్నాడు. పార్టీ మారినా అని వచ్చిన బీఆర్ఎస్ ఇచ్చిన కంప్లైంటే తప్పు అంటుండే. ఇప్పుడు ఇంకా దీన్ని ఇంత ఓపెన్గా ప్రజాస్వామ్యాన్ని కిల్ చేస్తే, ఇంత ఓపెన్గా స్పీకర్కే సవాలు విసిరితే, ఇంత ఓపెన్గా జనాలకే ఒక విసుగు పుట్టించే విధంగా దానం నాగేందర్ అఫిడవిట్ ఇస్తే ఇప్పటిదాకా దిక్కు లేదు, దివానా లేదు, ఏమీ లేదు. దీన్ని బట్టి ఒక్కటే అర్థం చేసుకోవాలి మనం, వీళ్ళు ఉప ఎన్నికంటే భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే జూబ్లీహిల్సే సస్తా బతుకుతా గెలిచారు. జూబ్లీహిల్స్ గెలిచినప్పుడేమో అసలు జనమంతా మావైపోయి ఉన్నారు, అసలు మేము చూసినామా జూబ్లీహిల్స్ ఎట్లా గెలిచేసినాం, ఇదంతా రేవంత్ రెడ్డి ట్యాక్స్, ఇదంతా రేవంత్ రెడ్డి పరిపాలన వల్లనే గెలిచినామని చెప్పుకున్నారు. వాళ్ళు ఏదైతే చెప్పుకున్నారో వాళ్ళు ఆ మాట మీద లేరు, అంటే వాళ్ళ గెలుపు మీద నమ్మకం లేదు. జూబ్లీహిల్స్ కూడా తొండి చేసి గెలిచిన ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళు జూబ్లీహిల్స్ కూడా మేము తొండికి మొండికో కింద పడి మీద పడి దొంగొట్టేపించుకొని పైసలు వంచి చీరలు వంచి గిఫ్టులు వంచి గెలిచినామని ఆటోమేటిక్గా ఒప్పుకున్నట్టే. ఇప్పుడు అందరూ ఆరోపణ చేసినట్టు అదే అయింది లాస్ట్కి. సర్పంచ్ ఎలక్షన్స్లో చక్కగా రాలేదు, అది కూడా మేము 64% వచ్చినాయి, ప్రజలందరికీ థ్యాంక్స్ అని చెప్పారు. తీరా చూస్తే ప్రజలు ఓటేస్తారన్న నమ్మకం లేదు ఈ ప్రభుత్వానికి. ఉప ఎన్నిక వస్తే మాకు ఓటేస్తారు అరే గవర్నమెంట్ వచ్చింది 2 సంవత్సరాలు అయింది, ఇప్పుడు మొన్ననే 2 సంవత్సరాలు దాటింది మీ గవర్నమెంట్ వచ్చి, మనం జస్ట్ జనవరి దాటి ఫిబ్రవరిలోకి వచ్చినాం, 2 సంవత్సరాలు 2 నెలలు అయింది. అసలు ఎట్లా ఉండాలి, అసలు ప్రతిపక్షాలను ఓపియాలి. ఉప ఎన్నిక ప్రతిపక్షాలు పారిపోవాలి. అసలు ఇదంతా రివర్సు, ప్రభుత్వమే పారిపోతుంది ఉప ఎన్నిక అంటే. ఒక్క ఉప ఎన్నిక కూడా రాదు. దానం నాగేందర్ పార్టీ మారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయి, ఇది ఓపెన్ పబ్లిక్ డొమైన్లో కనిపిస్తుంది కదా, ఇది ఎక్కడ ఎలక్షన్ కమిషన్ డొమైన్ కూడా అవసరం లేదు, పబ్లిక్ డొమైన్. సికింద్రాబాద్ పోయి లేకపోతే రాష్ట్రంలో ఎవరైనా అడగండి సికింద్రాబాద్ కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరు, గూగుల్లో కొట్టండి, లేకపోతే గ్రోక్ను అడగండి, చాట్ జీపీటీలో చూడండి, లేకపోతే రాష్ట్రంలో ఏ ప్రజల్ని ఎవరినైనా అడగండి సికింద్రాబాద్ ఎంపీ క్యాండిడేట్ ఎవరు, దానం నాగేందర్. సికింద్రాబాద్ టికెట్ ఎట్లొచ్చింది, పార్టీ మారింది కాబట్టి వచ్చింది. ఆయన పోయినేమన్నా కదా, ఒక్కసారి ఇట్లా యూట్యూబ్లో కొడితే గూగుల్లో కొడితే దానం నాగేందర్ స్టేట్మెంట్స్ అని కొడితే ఆయన కాంగ్రెస్లో ఉన్నా నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే 1,00,000 సార్లు ఓపెన్గా బరి తెగించి దిగిండు దానం నాగేందర్. గాంధీ భవన్కి పోయిండు, అందరిలాగా కూడా కాదు, అందరేమో భయపడి వెనుక ముందుగా దొంగసాటుగా కెమెరా కంటపడకుండా మీడియాకు చిక్కకుండా అట్లా తిరిగిండ్రు. దానం నాగేందర్ ఓపెన్గా తిరిగిండు, ఓపెన్గా కార్యక్రమాలకు పోయిండు, ఓపెన్గా గాంధీ భవన్లో కాంగ్రెస్ కండవాలు వేసుకొని తిరిగిండు. ఇప్పుడు నేను పార్టీ మారలేదు అంటున్నాడు. దీన్ని ఏమన్నా చెప్పి అసలు దానం నాగేందర్ని తప్పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని తప్పు పట్టాలి. ఈ ప్రభుత్వం చేతగంతనాన్ని బయటపెట్టున్నారు. ఈ ప్రభుత్వం ఉప ఎన్నిక కాదు, ఏ ఎన్నిక వచ్చినా మేము ఓడిపోతాం. రేపు మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా ఇట్లాంటి రిజల్ట్ ఉంటుంది. సర్పంచ్ ఎలక్షన్స్ కన్నా ఇంకా దారుణంగా ఉంటుందని వీళ్ళకి అర్థమవుతుందేమో బహుశా. ఇక వీళ్ళు రాజీనామా చేయించాలి అన్న ఉద్దేశమే వీళ్ళకి లేకపోతే, అసలు ఆయన పార్టీ మారలేదని చెప్పేసి ఆయన చెప్తున్నాడు అని అంటే అసలు ఈ గవర్నమెంట్ని ఎట్లా గౌరవించాలి, వీళ్ళు ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉంటారని మనం ఎట్లా అనుకోవాలి, అసలు వీళ్ళు ప్రజాస్వామికంగా
వీళ్ళు గెలిచిర్రు, అసలు అంతకుముందు కూడా ఏమైనా తొండి చేసిరేమో అనిపిస్తుంది. జనరల్ ఎలక్షన్స్లో కూడా లేకపోతే కాళేశ్వరం కూల్చిర్రు అని బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణ చేస్తారు చూడు, అట్లాంటివి కూడా నిజమేమో అనిపిస్తుంది. అంటే వీళ్ళు కరెక్ట్గా లేరు. ఈ ఒక ఎమ్మెల్యే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొచ్చు, లేకపోతే ఓ మినిస్టరు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొచ్చు. గవర్నమెంట్ అయితే ఒక వ్యవస్థ కదా, ఒక వ్యవస్థ మీదనే జనానికి నమ్మకం లేకుండా చేస్తే అసలు ఈ వ్యవస్థను ఎట్లా గౌరవిస్తారు జనము, ఈ వ్యవస్థను ఎట్లా నమ్ముతారు? వ్యవస్థ అంటే ప్రభుత్వమే వ్యవస్థ. ఇక్కడ మొత్తం ప్రభుత్వమే తప్పు చేస్తుంది. ఇక్కడ ఈ ప్రభుత్వమే తప్పు చేసినప్పుడు జనాలు ఎట్లా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, ఎట్లా మిమ్మల్ని అవును కరెక్టే వీళ్ళు బాగానే ఉన్నారని ఎట్లా చెప్పుకుంటారు, ఎట్లా అనుకుంటారు? అసలు కొద్దిగా సిగ్గన కదా, మామూలుగా ముఖం ఎప్పుడన్నా ఓ మాట తప్పితేనే ముఖం చూపనికి కింద మీద పడతాం కదా మనుషులము. మరి వీళ్ళకి ఎందుకైతే లేదు అట్లా? మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో చూసిన వాళ్ళు నిజంగానే దానం నాగేందర్ నేను బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్పుకున్న దాన్ని నమ్ముతున్నారా? నిజంగానే ఆయన పార్టీ మారలేదని గట్టిగానే నమ్ముతున్నారా? దీనిలో ప్రభుత్వం ఏం చేయాలి, స్పీకర్ ఏం చేయాలి, ఆయన పార్టీ మారలేదు నేను బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్పుకుంటే మీరు ఏం చెప్తారో కింద కామెంట్ బాక్స్ ఓపెన్ ఉంది, చెప్పండి. కనీసం బుద్ధి వచ్చేటట్లనే చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.